ప్రతి బిడ్డ అస్వస్థతగా అవన్నీ తీసివేసి నీ కృప అనుగ్రహించుమని నీ సన్నిధిలో ప్రార్థపడుతున్నాను. యేసు ప్రభువా, నా దేవా, నా దేవా, నీవు మాట్లాడు దేవుడవు. నా ప్రభువా, ఇంకా మా దగ్గర ఏదైనా లోపములు ఉన్నట్టయితే అవన్నీ తొలగించయ్యా. అందరూ వారి రోషములన్నీ ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రాధేయపడినట్లుగా సహాయము చేయమని. నా ప్రభువా, నువ్వు రాజులకు రాజువు, ప్రభులకు రాజా యేసయ్యా. నా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నారు తండ్రి. ఆమేన్. సర్వాధికారి మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ పాదములు స్తోత్రమయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవా, నీకే స్తోత్రములయ్యా. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి నాయన, పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా నాయన, నీకే వందనాలు. నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించు నాయన. యేసుక్రీస్తు ప్రభా, నీకే వందనములయ్యా. సహోదరునైన డేవిడ్ పాష గారిని బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ ప్రభా తన జీవిత కాలం అంతా ప్రభు నీకు నమ్మకస్తుడిగా ఉన్నాడు ప్రభా. ఆ బిడ్డనైనా అస్వస్థ గురి ఉన్నాడు ప్రభా. బిడ్డను తండ్రి, బిడ్డకు సంపూర్ణమైన స్వస్థ దయచేయమని అడుగుతాను నాయన. అయ్యా, పరమ వైద్యుడానికే స్తోత్రం అయ్యా. ఆ బిడ్డను లేవనెత్తండి అయ్యా. ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థ దయచేయండి దేవానికి స్తోత్రం అయ్యా. సర్వకాల సర్వస బిడ్డకు తోడుగా నీడగా ఉండండి అయ్యా. అయ్యా, సహాయం దయచేయండి. బిడ్డను లేవనెత్తండి. బిడ్డకు సంపూర్ణమైన స్వస్థ దయచేయండి దేవా. నీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. అలాగే నైనా సహోదరు మరి అనురాధ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డ కూడా సంపూర్ణమైన స్వస్థ దయచేయండి. ఇంకా అలాంటి బిడ్డలు ప్రభా ఎవరెవరు ఉన్నారు గ్రూపులు ఉన్నాయన, ప్రతి ఒక్క బిడ్డల పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నువ్వు తండ్రి కలువరిశిల్లో చూపించి రక్తం పట్టుకున్న బిడ్డలందరి మీద వేసి వారందరికీ సంపూర్ణ స్వస్థ దయచేస్తున్నాం నమ్ముతున్నాం నాయన. అయ్యా, విశ్వాసంతో అడుగుతున్నాం నాయన. నీ పాదం పట్టుకొని గోజాడుతున్నాం నాయన. ప్రతి బిడ్డల పేరు పేరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన స్వస్థత దయచేయని అడుగుతున్నాను నాయన. అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. ఇది ప్రభాని బిడ్డలు వాక్యం ప్రకటించుచుండగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి, సంపూర్ణంగా స్వాధీనపరచుకోండి. మీరే మాతో మాట్లాడమని అయ్యా చెప్పబడిన వాక్యాన్ని ప్రభా గ్రహించుకునే మనసు దయచేయండి. వినగల చెవులు మాకు దయచేయండి దేవానికి స్తోత్రము. వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకోవడానికి నాయన నీ కృప మెండుగా మా అందరి మీద కుమ్మరించమని, మీ దినాన్ని మీ మెండేంది అందరూ చుట్టూ ఉంచమని నజరేయుడే యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ మంచిగా ఉన్నారా? ఇంకా బాగులేనటువంటి వారిని దేవుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనే విషయం గురించి మనం చదువుకుంటూ ఉన్నాము. అట్లానే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంటున్నాము. మత్తయి 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకములోకి ఎందుకు వచ్చారు?
పాపులను రక్షించు. ఇచ్చివ్వడాలి మనకి ఇచ్చేందుకు ఆయన ఈ లోకంలో. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇవ్వడానికి. కాబట్టి పరిశుద్ధాత్మతో అగ్నితో మనకు బాప్తిస్మం ఇచ్చేటువంటి అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది. అది ఆయనకు. అప్పుడు మనకు కూడా బాప్తిస్మము ఇచ్చి ఆయన ఇవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నా ఇచ్చినా ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిస్మం అందుకోవాలి. ఆయన ఆమేన్. హల్లెలూయా. మరి గలతీ 1:4 గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఎన్నొచ్చినాయి? మారు మనస్సు ఇస్తాము. మారు మనస్సు నిమిత్తము నేను నీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తాను. మారు మనస్సు, నీళ్లు, పరిశుద్ధాత్మ మారు మనస్సు నిమిత్తము కూడా మీకు బాప్తిసం. ఆ తర్వాత చదువమ్మా. గలతీలకు రాసిన పత్రిక 1:4 అదే కదా బ్రదర్? అవునమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు క్రీస్తు మనలను ప్రస్తుత కాలము ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపబడనని విమోచింపబడనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకోనేను. తను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. మన పాపముల ఆయన తన్ను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి, పాపముల నుంచి విడుదల కలుగజేయటానికి ఆయన తన్ను తాను ఎంత అప్పగించుకోవడానికి, మనల్ని విమోచించుట కొరకు, దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించడానికి మన పాపముల నిమిత్తమే తన్ను తాను అప్పగించుకున్నాడు. అవును, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మత్తయి 26:28 వచనం. 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. క్రొత్త నిబంధన. ఇదిగో నా రక్తము. ఎవరి రక్తము? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. యేసు ప్రభు యొక్క రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. అనేక మంది పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. కొత్త నిబంధనకు క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. తర్వాత హెబ్రీ 9:26 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి, అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై
ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఆమేన్. ఆయన ఒక్కసారి ప్రత్యక్షపడెను. ఆమేన్. పరచబడెను. ఆ! ఆయన ధర్మశాస్త్రము వలన అంటే ఎన్ని సార్లైనా కూడా శ్రమ పడవలసి వచ్చి ఎన్ని సార్లు అనేక పర్యాయం చనిపోవటానికైనా ఉండాలి. అంటే ఒక పార్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అర్థమైందా? అర్థమైంది. అంటే ఏంది? ధర్మశాస్త్రము బదులు అతను ఏమైపోతాడు? ఆయననే ఆయన బలిగా ఒక్కసారి అర్పించుకున్నాడు. అయన్నీ పోతాయి. అనేక సార్లు అనేక ఆయన పర్యాయాలు శ్రమ ఒక్కసారి పడవలసింది. అయితే ఆయన యుగ అయన్నీ సమాప్తి యందు ఒక్కసారే తను తానే మరి అర్పించుచున్నాడు గనక ధర్మశాస్త్రంతో పని లేకుండా పోయింది. బలిగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం ఇంకొక ధర్మశాస్త్రముల గురించిన విషయాల గురించి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. ధర్మశాస్త్రములను వచనములను కొట్టివేయవచ్చునని రాలేదు కానీ దాన్ని దాన్ని నెరవేర్చుటకు మాత్రం వచ్చి ఉన్నానని చెప్పారు. కానీ అంటే ధర్మశాస్త్రం ఇక్కడ చెప్పింది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఆయన చెప్పాడు. కానీ మిగతా ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అయినది. కాబట్టి ఆయన యుగముల సమాప్తి యందు తను తాను ఒక్కసారి బలిగా అర్పించట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్. మాటికి ఆయన రావాలి, చచ్చిపోవాలి, మళ్ళా ఆయన కావాలి కదా, చచ్చిపోవాలి కదా. కాబట్టి ఇక ఎప్పుడు కూడా ఒక్కసారే ప్రత్యక్షపడిను. ఇక ధర్మశాస్త్రంతో సంబంధము లేకుండా ఆయన పదే బలులు అర్పించక్కర్లేదు. ఆయన ఒక్కసారి ప్రత్యక్షపరచబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఫిబ్రవరి 9:15 పత్రిక 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికమ్మా? నిబంధనకు. అంటే ఇప్పుడు పాత నిబంధన కూడానా? లేదు. మరి పాత నిబంధన గురించి మనము చదవటం లేదు ఇక్కడ. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి కొత్త నిబంధన ఏమి చెప్పింది? కంప్లీట్ గా కొత్త నిబంధన ఏమి వాక్యము చెప్పింది? నేను యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన గురించినటువంటి కొత్త నిబంధన మొత్తం కొత్త నిబంధన గురించి చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జరిగిన అపరాధముల నుంచి విమోచన అంతా ఏంటంటే ఇంకా అంతకుముందు జరిగినాయి, తర్వాత జరుగుతున్నటువంటి ఎలా ఉంటది ఏంటి అనే విషయాలు తెలుసుకోవటం కోసం నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ ఆయన కొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నటువంటి మొత్తము కొత్త నిబంధన కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఏమిటంటే పాత నిబంధన కాలములో సాతానుగాడు చక్కగా పాత నిబంధన చదివి వాడు ఎంటర్ అవ్వటానికి ప్రవేశము చేస్తాడు.
అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైంది. ఆ! పాత నిబంధనలో అపవాది ఎంటర్ అవడానికి పాత అవకాశం నిబంధన అన్ని చక్కగా మాట్లాడతాడు. కానీ క్రొత్త నిబంధన నుంచి వాడు రాలేడు. హల్లెలూయా. క్రీస్తు రక్తం రక్తం ఉన్నది కదా. ఆ! ప్రభు క్రొత్త రక్తము నిబంధనలో చిందించారు కనుక వాడు రావాలంటే వాడు ఎల్ల కాదు. అవునా? అవును. క్రొత్త నిబంధనకి వాడు రాడు. ఎందుకంటే బాగా దెబ్బలు తిన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవులో వాడు ఓడిపోయాడు. ఏం చేశాడు? చితగొట్టాడు. కాబట్టి క్రొత్త నిబంధన కొత్త నాయన నాకు వదిలేయా అని పక్కెళ్ళిపోతాడు. కానీ పాత నిబంధనతో వాడికి బాగానే దొరుకుతారు. ఎందుకంటే పాత నిబంధన భక్తులు అందరూ కూడా పాపము చేసి ఉన్నారు. పాత నిబంధన వాళ్ళంతా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు పాపము చేశారు అందరూ. నీతిమంతుడు లేడు, ఒక్కరునూ లేరు. కాబట్టి అందరూ పాపం చేసినటువంటి వారి. అవునా కాదా? కాబట్టి పాత నిబంధన నుంచి వస్తూ ఉంటాడు. ఎలా ప్రవచనాలు కూడా అన్ని రకాల మాటలు కూడా ప్రవచనము ద్వారా చెప్తాడు. కనుక మీరు జాగ్రత్తగా గ్రహించాలి. రెండు, అరే పాత నిబంధనతో కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా అని తెలుసుకోవాలి. లేకపోతే ఇంకొక వేరొక విరోచనం మనము తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి మనమున్నామా లేదో అని ఉండాలి. కాబట్టి ఎందుకు మీరు ఒక ఉదాహరణకు చూస్తే, ఇక మీద యెహోవా నిన్ను ఏం చేస్తాడు? కాపాడుతున్నాడు. యెహోవా నీ తరపున యుద్ధము చేస్తాడు. చేస్తాడా? యెహోవా యుద్ధం చేస్తాడని పాత నిబంధనలో చెప్తారు. యుద్ధము చేస్తాడా? మనమే చేయాలి. మనమే చేయాలి. మనకి ఆ శక్తినిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇచ్చి మనకు ఆ శక్తినిచ్చాడు. ప్రవచనం చెప్పినప్పుడు ఆ వాక్యము ప్రకటించినప్పుడు నీకు అది చక్కగా కనబడుతుంది. కానీ వాక్యం వచ్చినప్పుడు కుదరదు. మనముగా యుద్ధము చేస్తూ ఉండాలి. ఆయన సహాయము మనకు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన తరపున ఉంటాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తూ యుద్ధము ప్రార్థన చేస్తాడు. అన్ని రకాలుగా మనకి సహాయము జరుగుతుంది. కనుక ఇప్పుడు లేచి ప్రవచించి దేవుడు నీ తరపున యుద్ధము చేస్తున్నాడు అని ఒక అతను చెప్పాడు అనుకోండి, కొంచెం ఏర్పడుతుందా లేదా? అందుకని ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది వీళ్ళు ఎలా ప్రవచనం చెప్తున్నారు అని మీరు గ్రహించాలి. వాక్యానుసారంగా మనము గ్రహించాలి. లేకపోతే ఊరకనే పడిపోతారు. అందుకని క్రొత్త నిబంధన బెస్ట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నారు. రమ్మనండి, వస్తాడేమో. భయపడి గజ గజ వణుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 18. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆమేన్. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.
చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన ఆయన నన్ను నన్ను అభిషేకించెను. అభిషేకించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విడుదల, విడుదల. గురుడి గుడ్డి వారి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి ఉన్నారు. గనుక ఆయన ఆత్మ ఆయన మీద ఉన్నది, ప్రభువు ఆత్మ ఆయన మీద ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక టైం అయిపోయింది, దేవుడు క్షమించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సరే 1 పేతురు 1:19. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత ఆ అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును కమును నిష్కల్మషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఆమేన్. గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. మీరెరుగుదురు కదా. ఆమేన్. ప్రభువు యేసు ప్రభువు ఎవరు? ఆయన కృత నిబంధన మధ్యవర్తి. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం విమోచింపబడుతుంది. మీరెరుగురు. ఆమేన్. 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 హల్లెలూయా. మత్తయి 28 20-28. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వచనము 1 యోహాను 3:8. యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేనికమ్మా? అపవాది క్రియలు సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. పాత నిబంధనలు అనేకమైన వారందరూ పాపం భూయిష్టమైన జీవితాన్ని జీవించారు పాత నిబంధనలో. కానీ ఆయన ఇప్పుడు కొత్త నిబంధన ఆయన కాబట్టి
అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు మొదటి కనుక నుండి పాపము చేయువాడు అపవాది సంబంధి సంబంధి ఆ అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ప్రత్యక్షమాయను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా నాయన నీ వాక్యము నేను మరలా చెప్పాను ప్రభా, దయతో మా ప్రభా మమ్మల్ని క్షమించుము. నీ కొరత ఘనత మా ప్రభా మాకు అనుగ్రహించుము ప్రభా. నా తండ్రి అనేక విషయములో నువ్వు మాకు తోడైండమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.